నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమావళిపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో సాధారణ ఎన్నికలు 2024పై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వస్తుందని, రాజకీయ పార్టీల అభ్యర్థులు ప్రవర్తన నియమావళి పరిధిలోకి వస్తారని అన్నారు. ఎన్నికల కమిషనర్ ఎప్పటికప్పుడు సూచనలు ఇవ్వడం జరుగుతుందని, వాటిని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలియజేయడం జరుగుతుందని, సూచనలపై అవగాహన ఉండడం ఎంతో కీలకమని అన్నారు. ఏదైనా సందేహాలు ఉన్నా తమ దృష్టికి తీసుకువచ్చి నివృత్తి చేసుకోవాలని అన్నారు. రాజకీయ పార్టీల అభ్యర్థులకు ఎన్నికల్లో ఏమి చేయాలి, ఏమి చేయకూడదన్న అంశాలపై పూర్తి స్పష్టత ఉండాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఎట్టి పరిస్థితులను ఉల్లంఘించరాదని అన్నారు. సో సీఎస్ అంటే చెప్పారు, మన ఎలక్షన్ సంబంధించి పొలిటికల్ పార్టీస్ కూడా ఒక ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్స్, వాళ్ళు కూడా ట్రైనింగ్ చేయాలి. వాళ్ళతో ఏమేమి డౌట్స్ ఉంటే డౌట్స్ క్లియర్ చేయాలి. సో ప్రతి వారం ఆ మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ కౌంటింగ్ సెంటర్ లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయి, మంచి గైడ్ లైన్స్ ఏమేమి ఉన్నాయి, ఇప్పుడు 26 అంటే ఒక క్యాండిడేట్ అఫిడవిట్ ఎట్లా అప్లై చేయాలి, నామినేషన్ సంబంధించి రూల్స్ ఏమేమి ఉన్నాయి, ఈ అన్ని డైరెక్షన్స్ సూచన సలహా జనరల్గా మనం ప్రతి వారం చేస్తాం. సో ఇక్కడ ఏమేమి మిగతా కాన్స్టిట్యూన్సీ నుంచి కూడా వచ్చారు, ప్లీజ్ అండర్స్టాండ్. మీరు ఈ మీటింగ్లో కూడా మీరు రావచ్చు. ఈ మీటింగ్లో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఇష్యూస్ ఉంటే కూడా డిస్కస్ చేసుకోవచ్చు. సో ఈరోజు డిస్కషన్ ఏజెండా ఏమిటి, మన చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ గారు ఏం చెప్పారు, ఒక వర్క్షాప్ బాగా కండక్ట్ చేయాలి. ఈ వర్క్షాప్స్లో ఏమేమి రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఇది క్యాండిడేట్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. క్యాండిడేట్స్ కొత్తగా ఏమేమి ప్రణాళిక ఎలక్షన్లో యూజ్ చేస్తామో ఆ ప్రణాళిక గురించి చెప్పాలి. సో ఈ సంబంధించి ఒక ట్రైనింగ్ వర్క్షాప్ క్లాస్ ఈరోజు మనం చేస్తున్నాం. చెప్పాడంటే చేస్తాడంటే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అత్తిలి కేఎస్ గట్టు పాలి గ్రామాల్లో నిర్వహించారు. బూత్ కన్వీనర్లు, గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లతో సమీక్షా సమావేశాన్ని మండల వైసీపీ అధ్యక్షుడు పాయబోయిన సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. మండల జేఏసీ కన్వీనర్ పెమ్మించి రామరాజు, జిల్లా పరిషత్ కోఆపరేటివ్ సభ్యుడు హబీబుద్దీన్, కేఎస్ గట్టు వైసీపీ అధ్యక్షుడు కమల శ్రీనివాస్, యాళ్ల స్వామి, అత్తిలి ఉప సర్పంచ్ మద్దాల శ్రీనివాస్, ద్వారకా తిరుమల దేవస్థాన మాజీ సభ్యుడు కంకటాల సతీష్, గంటా నాగరాజు, గారపడి నారాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెప్పాడంటే చేస్తాడంటే బ్రోచర్ను పార్టీ నాయకులు విడుదల చేశారు. లైన్ జిల్లా గవర్నర్ గట్టి మాణిక్యాలరావు అధికార పర్యటన సందర్భంగా అత్తిలి ఎస్వీఎస్ఎస్ కళాశాలలో లియో క్లబ్ను ప్రారంభించారు. మహిళా దినోత్సవ సందర్భంగా క్లబ్ మహిళా సభ్యులను సత్కరించారు. ఫౌండర్ క్లబ్ వారిని సత్కరించారు. జోనల్ చైర్మన్ యాతం రాంబాబు, క్లబ్ అధ్యక్షులు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం క్లబ్లో జరిగిన సమావేశంలో జూన్ నాటికి ప్రజోపయోగ క్యాంపులు నిర్వహించాలని జిల్లా గవర్నర్ మాణిక్యాలరావు కోరారు. క్లబ్ అధ్యక్షుడు సింగళూరు చంద్రశేఖర్, కార్యదర్శి తల వెంకటనారాయణ, కోశాధికారి సిరిగాని నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సేవా సామ్రాజ్యానికి మన లైన్ సభ్యులంతా కలిసి 2023-24 సంవత్సరం కాలం నన్ను మన అత్తిలి లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు ప్రతి సభ్యునికి పేరు పేరున నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. లైన్స్ ఇంటర్నేషనల్ నిర్దేశించిన 5 గ్లోబల్ క్లాజెస్ని కూడా మధుమేహం కానీ, కట్టి పరీక్షలు కానీ, హంగర్ రిలీఫ్ కానీ, పర్యావరణ పరిరక్షణ కానీ, అలాగే మానసిక వికలాంగులకి ఆహారం అందజేయడం, అలాగే 6 రోజుల సుజోగ్ మరియు ఆయుష్మాన్ చికిత్సా విధానంలో ఆయుష్మాన్ డాక్టర్స్తో ఆక్యుప్రెషర్ చికిత్సా విధానాన్ని అందించడంలో కానీ మన అథ్లెట్స్ అన్ని విధాలుగా ముందుందని తెలియపరుచుకుంటున్నాను. మన జిల్లా నినాదమైన కైండ్నెస్ ఇన్స్పైర్స్, అంటే దయతో స్పందించి ప్రజలకు సేవ చేద్దాం అనే సేవ చేస్తూ సమాజాన్ని రైతులను మరింతగా చేద్దాం. యాడ్ చేసి 54+8 వితౌట్ జాబ్. ఇందులో మనకి ఒక ఉమెన్ మెంబరు, అలాగే ప్రవీణ్ రాయ్ అనేది రిటైర్డ్ నేషనల్ ఇన్స్పెక్టర్ చేసిన ప్రవీణ్ రాయ్ గారు, అలాగే ఎస్బీఐ చీఫ్ మేనేజర్గా చేసిన బండి గంగాధర్ గారు,
అలాగే డిఎస్పీగా పనిచేసి రిటైర్ అయిన మన పంజాబ్ ప్రసాద్ గారు, పంజాబ్ భరత్మాదాజీ గారు, అలాగే ఎండిఓ చేసి రిటైర్ అయిన పంజాబ్ ప్రసాద్ గారు, ఇలాంటి చాలా ఉన్నతమైన ఉద్యోగాల్లో పనిచేసి రిటైర్ అయ్యి సమాజాన్ని సేవ చేసే దృక్పథంతో ముందుకు వచ్చిన మన మిత్రులకి సర్వీస్ సర్వీస్ ఐడియాలజీస్ ప్రాసెస్ అంతా దీంట్లో దానికి మల్టిపుల్లోనే ఒక స్పెషల్ రికగ్నిషన్ అథ్లీట్లో ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఒక మోడల్ క్లబ్గా లయన్స్ ఇంటర్నేషనల్ గుర్తించబడడం అనేది మన మల్టిపుల్కి మన జిల్లా కూడా చాలా ఆనందకరమైన విషయం, గర్వించడానికి విషయం. ఆ అవార్డుని గతంలో మన జోన్ చైర్పర్సన్ జోన్ సోషల్లో జోన్ చైర్పర్సన్ రాంబాబు గారు చేసిన కార్యక్రమాలు అధ్యక్షులు ఉన్నారు. దర్ ఇస్ ద ప్రౌడ్ ఆఫ్, ఎందుకంటే మనం చూస్తుంటాం, అనేక సేవలు చేస్తుంటాం, అనేక అంశాలను విశ్వసిస్తుంటాం. కానీ మనకి నచ్చిన అంశం ఏంటంటే ఏదైతే మనం ఇస్తున్నామో అందులో కళలో ఉన్న ఆనందాన్ని చూస్తే కనుక ఖచ్చితంగా మన లైఫ్ లాంగ్ ఈ సేవ చేయాలని ఆనందంటే సౌభాగ్యం ఒక లైబ్రరీలో మాత్రమే ఉంటుంది. అందుకోసమే వివిధ ఒక కాస్ట్కి ఎనర్జిటిక్ పవర్ లైబ్రరీలో ఉంది. ఇది కేవలం సర్వీస్ ఆర్గనైజేషన్ కాదు, మానవ సంబంధాలకి మెరుగుదించేటువంటి ఒక ఫ్యాక్టరీ. మన జిల్లాలో ఆల్ఫాబెటికల్గా చూస్తే కనుక ఫస్ట్ అగ్లీ వస్తుంది. ఇది జిల్లాలో మల్టిపుల్లో లేకపోతే ఆల్ ఇండియాలో చూస్తే కనుక మన 316 మల్టిపుల్ చూస్తే మనకి మన 316 వచ్చినప్పటికీ అగ్లీలో చాలా ఎక్స్ట్రాడనరీ ఎక్సలెన్స్లో ఉంది. అది చాలా పే చేయడానికి అనుకుంటాం, కానీ ఫస్ట్ యూస్ పే చేసినటువంటి ఒక అద్భుతమైన క్లబ్ ఏదైనా ఉందంటే అద్భుతం. ఆ సంక్షేమ కార్యక్రమాలు చేసే భాగంలో మన తరపులో చూస్తే కనుక మరి మన వంక రవీంద్రనాథ్ గారు ఒక డయాలసిస్ సెంటర్ పెట్టారు. ఆ డయాలసిస్ సెంటర్ పెట్టడం ద్వారా అనేక వందల మందికి ప్రయోజనం. దానికి ఎల్సీఎఫ్ కంట్రిబ్యూషన్, మనతో పాటుగా ఎల్సీఎఫ్ అనేక వందల కోట్ల రూపాయలు ఈ ప్రపంచానికి కనిపిస్తుంది. ఈ వీటన్నింటినీ కూడా మనం ఈ సమాజానికి అందించాలంటే కనుక ప్లానింగ్, ఒక యాక్షన్, క్రియేటివిటీ, ఒక ఐడియాలజీ అదంతా ఉండాలి. అది మీరించే పనులు కావాలనే ఉద్దేశంతో మరి కృష్ణ గారిని ఇక్కడ పెద్దలందరూ ఖచ్చితంగా మనకి ఉదాహరణలో సర్పంచ్ గారి మరి శ్రీనివాస్ గారు మరి వారు మంచి మనసుకి ముందుకు వచ్చి వారి పంచాయతీ ద్వారా మరి కొంత స్థలాన్ని ఏర్పాటు చేయడం చాలా ఉదాహరణ. ఈ సందర్భంలో వారికి నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. ఒక స్పెషల్ పర్మిషన్ తీసుకుని ఈ ప్రాంతం అట్లే ఆలంబనగా ఈ ఒక ప్రాంతమే కాదు 4 ప్రాంతాల్లో కావాలనే ఉద్దేశంతో 4 డయాలసిస్ యూనిట్స్కి ప్రిలిమినరీ పర్మిషన్ తీసుకుంటుంది. సో ప్రిలిమినరీ పర్మిషన్లో అద్దెలు కూడా ఉంది. అంటే గ్యారంటీగా అద్దెల్లో డయాలసిస్ సెంటర్ పెట్టడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడం జరిగింది. అత్తిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ శనివారం నాటికి 544 రోజుకు చేరింది. నవడూరు గ్రామానికి చెందిన బొల్లెంపల్లి ప్రసాద్ సౌజన్యంతో పేదలకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు అనాల ఆదినారాయణ, దాసరి నాగరాజు, పులిశెట్టి చంటి, అల్తి సత్యనారాయణ, మార్శెట్టి శ్రీను, కాంతారావు, కురిపల్లి హరి, వర్రి శ్రీను, రామంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అత్తిలి మండలంలో అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ హెల్పర్స్ జిల్లా స్థాయి శిక్షణా తరగతులు అత్తిలి మండల యూనియన్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ శిక్షణకు ప్రిన్సిపల్ మమతా శాంతకుమారి వ్యవహరించారు. శిక్షణలో కె ఝాన్సీ పోరాటాలు, ఉద్యమాలు ప్రాముఖ్యతను వివరించారు. సిఐటియు నాయకులు పివి ప్రతాప్ కార్మికులకు, రాజకీయ నాయకులకు మధ్య వ్యత్యాసాన్ని వివరించారు. కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి డి కళ్యాణి, హసీనా, కౌలు రైతు నాయకులు కేతా గోపాలన్, సిఐటియు మండల కార్యదర్శి ధర్మేంద్ర, పి మాధవి, సత్యవతి పాల్గొన్నారు. ఈడూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వరాల వెంకటేశ్వర వారికి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున శ్రీ స్వామివారికి సుప్రభాత సేవ, తోమాల సేవ జరిపారు. ఉదయం అర్చనలు చేసి స్వామివారిని విశేషంగా అలంకరించారు. ఆలోచకుడు వాడపల్లి శేఖరాచార్యుల ఆధ్వర్యంలో పూజలు జరిపారు. పరిసర గ్రామాల నుండి భక్తులు కాలినడకన హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. హాజరైన భక్తులకు దాత సహకారంతో అన్నదానం చేశారు. పాలూరు ఉమారామలింగేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా పాలూరు క్షత్రియులు ప్రజల సహకారంతో అన్నదానం జరిపారు. 2000 మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆన్ ఆఫ్ ది అక్కడ ఇద్దరు వెళ్ళిపోతాడు. శివశంకరుడు శివుడే దేవుడు, శివుడే లింగడు, శివుడే జంగముడు, లోకాల నేలటి శంకరుడు. శివుడే దేవుడు, శివుడే లింగడు, శివుడే జంగముడు, లోకాల నేలటి శంకరుడు. ఏడేడు లోకాల నేలేవాడు, ఎందెందు వెతకిన తానొచ్చేవాడు. ఈ పంచభూతాల సృష్టివాడు, ప్రతి జీవికి కూడు పెట్టేవాడే వీడు. హర 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 శివ 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 శివ. శివుడే దేవుడు, శివుడే లింగడు, శివుడే జంగముడు, లోకాల నేలేటి శంకరుడు. ప్రతి తల్లి తన బిడ్డకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలని ఐసిడిఎస్ మంచిల్ సెక్టర్ పర్యవేక్షకురాలు పి మహాలక్ష్మి అన్నారు. అత్తిలి మండలం ఆర్విల్ అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార పక్షోత్సవాలను ప్రారంభించారు. పౌష్టికాహారం వల్ల పిల్లల్లో మేధశక్తి, చురుకుదనం పెరుగుతుందని అన్నారు. గర్భవతులకు, బాలింతలకు, కిషోర్ బాలికలకు పౌష్టికాహార ప్రాధాన్యతను వివరించారు. పాఠశాల ప్రథమోపాధ్యాయురాలు రాజ్యలక్ష్మి, కార్యకర్తలు ఉండవజరపు రాణి, సంధి విజయ, పిఎల్ఎం కుమారి, సక్కుబాయి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశ కీర్తి ప్రతిష్టలు పెంచిన వ్యక్తి మల్లయోధుడు కోడి రామ్మూర్తి నాయుడని రాష్ట్ర పౌర సరఫరాలు, వినోదాల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకు వంగవీటి మోహన్ రంగా వీధిలోని వైఎస్ఆర్ పార్కులో నూతనంగా ఏర్పాటు చేసిన కోడి రామ్మూర్తి నాయుడు విగ్రహాన్ని శనివారం మంత్రి కారుమూరి ప్రారంభించారు. మహాబలశాలిగా రామ్మూర్తి నాయుడు తెలుగువారి ఆత్మగౌరవాన్ని పెంచిన వ్యక్తి అని అన్నారు. తణుకులో దండి మార్చి విగ్రహాలు మొదలుకొని స్వతంత్ర సమర యోధులు, దేశ నాయకులు, పలు రంగాల్లో కీర్తించబడిన వ్యక్తుల జీవితాలు చిన్నారులకు స్ఫూర్తిగా నిలవనే ఉద్దేశంతో వారి విగ్రహాలు పెట్టించినట్లు స్పష్టం చేశారు. నేటి బాలలకు దేశ నాయకులు చేసిన కృషిని తెలపాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ సందర్భంగా రామ్మూర్తి నాయుడు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణాధ్యక్షుడు మంగిన సూర్య, నూకల కనకదుర్గ, డీజీ అమూల్యరావు, సామంతుల అప్పారావు, డోరా సింహాద్రి, గెద్దాడ శ్రీకాంత్, సంగిరెడ్డి శ్రీనివాస్, పైబొన్న యేసుబాబు, ఎస్వి జాకబ్ బాబు, కొమ్మోజు రామకృష్ణ, గజ్జి సతీష్ తదితరులు పాల్గొన్నారు. మరి విజయనగరంలో పుట్టి మరి ఆయన ఈ మల్ల యుద్ధంలో, ఈ బల ప్రదర్శనలో మరి విదేశాల్లో కూడా పేరు ప్రఖ్యాతులు పొందిన మహాబలుడు కోడి రామ్మూర్తి నాయుడు గారు మన దేశానికే కీర్తి ప్రతిష్టలు తెచ్చిన గొప్ప మహా వ్యక్తి. అటువంటి వ్యక్తి మరి విగ్రహాన్ని మరి వాళ్ళ తణుకులో ఏర్పాటు చేసుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. ఏం చేతంటే నేను అత్తిల్లో కూడా కినాల పట్టి మీద అందరి విగ్రహాలు పెట్టడం జరిగింది. తణుకులో కూడా చాలామంది స్వతంత్ర సమరయోధుల విగ్రహాలు పెట్టడం జరిగింది. ఏదైతే దండి మార్చి విగ్రహాలు కూడా పెడతాం జరిగింది. ఇక్కడ వైఎస్ఆర్ పార్కులో అందరి విగ్రహాలు కూడా పెడతాం జరిగింది. మరి అటువంటిది ఈ కోడి రామ్మూర్తి నాయుడు గారు కూడా మర్చిపోకూడదు, ఆయన ఉండాలి, ఆయన స్ఫూర్తి యువతకి కలగాలి. ఆయన ఎంతో బలశాలి. ఆయన చేసిన మరి కార్యక్రమాలు ఒకటి కాదు, మరి ఎన్నో కార్యక్రమాలు, అటువంటి కార్యక్రమాలు చేసిన కోడి రామ్మూర్తి నాయుడు మా అందరికీ తెలియాలని, రాబోయే తరాల వారందరికీ కూడా గుర్తుగా ఉండాలనే ఉద్దేశం మీద ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తణుకు నియోజకవర్గంలో అర్హత గల ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు అందజేసినట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకు, ఇరగవరం మండలాల్లో పలు అభివృద్ధి పనులను మంత్రి నాగేశ్వరరావు ప్రారంభించారు. తణుకు పట్టణంలో 1వ వార్డు వైఎస్ఆర్ పార్కులో నిర్మించిన కోడి రామ్మూర్తి నాయుడు విగ్రహాన్ని ఆవిష్కరించారు.
పట్టణంలో 20 వార్డు నందు గడప గడపకు మన ప్రభుత్వం నిధులు 21 లక్షలతో ఎర్రమిల్లి వారిలో నిర్మించిన సీసీ డ్రైన్ సీసీ రోడ్డును ప్రారంభించారు. వెంకటాయపురంలో 3 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన అక్కమంగ టెక్స్టైల్స్ నుండి రైల్వే స్టేషన్ సీసీ రోడ్డును మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రారంభించారు. వెంకటాయపురంలో 3 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన యూనియన్ బ్యాంక్ నుండి మండపాక వెళ్లే రోడ్డును మంత్రి కారుమూరి ప్రారంభించారు. కొమరవరంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ప్రజా దీవెన యాత్రను మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు నిర్వహించారు. గ్రామాల్లో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రం, సొసైటీ గోడం, చెరువు రిటర్నింగ్ గోడ, సీసీ రోడ్, శ్మశానం గోడ, నాడు నేడు కార్యక్రమంలో భాగంగా స్కూల్ భవనాన్ని ప్రారంభించారు. జలజీవన్ మిషన్ ద్వారా గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగునీటి కుళాయి కనెక్షన్లను మంత్రి కారుమూరి ప్రారంభించారు. ఇరవరం మండలం ఐతంపూడిలో 3 కోట్లతో ఐతంపూడి ఏలేటిపాడు ప్రధాన రహదారికి శంకుస్థాపన చేశారు. ఇరవరంలో జగనన్న ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న పత్రాలను లబ్ధిదారులకు మంత్రి వెంకట నాగేశ్వరరావు అందజేశారు. కంతేరు నుండి వేల్పూరు, ఎర్రై చెరువు, మహాలక్ష్మి చెరువు మీదుగా గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ప్రజా దీవెన యాత్రను మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు నిర్వహించారు. కార్యక్రమంలో తణుకుపట్న వైసీపీ అధ్యక్షులు మంగిన సూర్య, నత్తా కృష్ణవేణి, చిట్టూరు శ్రీ వెంకట సుబ్బారావు, ఉండవల్లి జానకి, ములప్పూడి అన్నపూర్ణాదేవి, ఎంపీడీఓ శ్రీ లలిత, ఇండువల్లి బలరాం, కొప్పిశెట్టి అరవిల్ మంగతాయారు, కొప్పిశెట్టి దుర్గా ప్రసాద్, చౌబాకుల శ్రీనివాస్, పెనుమెచ్చి సుబ్బరాజు, నూకా కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు. భాషా జీవన కార్యక్రమం జరుగుతూ ఉండాలి. మన కొమరవరంలో ఇవాళ పెద్ద ఎత్తున కొమరవరం ప్రజలు స్వాగతం పలికారు. అక్కడ దగ్గర 3 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలో ఓపెనింగ్లు చేసుకోవడం జరిగింది. ఇరగవరంలో పట్టాల పంపిణీ 16 కోట్ల రూపాయలతోటి మన భూములు కొని పట్టాలు చేసి దగ్గర 24 కోట్లు అది జరిగింది. ఇది మొత్తం 30 కోట్ల రూపాయలు అక్కడే. తర్వాత ఏదైతే రోడ్డు అయితే R&B రోడ్డు 3 కోట్ల రూపాయలతోటి శంకుస్థాపన చేయడం జరిగింది. తర్వాత 33 అలాగే ఈ రోజున కంతేరు గ్రామంలో ఇక్కడ గ్రామ ప్రజలు, నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచులు అందరూ కూడా పెద్ద ఎత్తున అపూర్వ స్వాగతం పలికారు. ఈ గ్రామ ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకి వాళ్ళ ఇంట్లో బిడ్డలాగా జగన్మోహన్ రెడ్డి గారిని కొలుస్తూ ఇవాళ అపూర్వ స్వాగతం పలికిన కంతేరు ప్రజలకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ కూడా దగ్గర 2 కోట్ల రూపాయలు ఏదైతే 2 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాన్ని ఇక్కడ చేసుకోవడం జరిగింది. దగ్గర 38 కోట్ల రూపాయలు ఇవాళ అభివృద్ధి కార్యక్రమాల్లో ఓపెనింగ్లు అన్నీ కూడా చేసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ సంక్షేమమే అభివృద్ధి లేదంటున్నారు. అభివృద్ధి కూడా గత ప్రభుత్వం కన్నా 3-4 రెట్లు ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 16 కోట్లు లాస్ట్ టైం వర్క్ చేస్తే ఇవాళ 38 కోట్ల రూపాయలు ఈ గ్రామాన్ని అభివృద్ధి ఇప్పటికే చేసాం, ఇంకా చేస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున వ్యత్యాసంతో చాలా చేసాం. వాళ్ళు 680 కోట్ల రూపాయలు లాస్ట్ టైం ఖర్చు చేస్తే
ఇవాళ 3,300 కోట్ల పైబడి మేము చేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. R&B రోడ్లు కానీ పిఆర్ రోడ్లు కానీ ఒక్క రోడ్డు కూడా ముట్టుకోలేదు వాళ్ళ 5 సంవత్సరాల్లోనూ. మేము వచ్చిన తర్వాత R&B రోడ్లు పిఆర్ రోడ్లు ఇవన్నీ కూడా 100 కోట్ల రూపాయలతోటి రోడ్లు వేసే కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తున్నాం. ఈ నియోజకవర్గ అభివృద్ధిలో మొత్తం సింహభాగం పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమం చేయటం ముందున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇంకా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పెద్ద ఎత్తున సంక్షేమం అభివృద్ధి అందించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ తెలుగుదేశం ఆల్రెడీ 2 కండవాలు వేసుకుని కప్పుకున్నారు, 3వ కండవాకి సిద్ధమయ్యారు. ఇప్పుడు 3 కండవాలు వేసుకుని దోచుకో పంచుకోవటానికి రెడీ అయ్యారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సింహం సింగిల్గా వస్తుందన్నందుకు సింహం సింగిల్గానే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే మేము ఎదుర్కొని వై నాట్ 175 సీట్స్ కైవసం చేసుకుంటాం. తణుకు 14వ వార్డు కొమ్మాచెరుగట్లో సర్దాయి సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని మంత్రి కాల్మూరి ఆవిష్కరించారు. కార్యక్రమంలో తణుకు పట్టణ వైసీపీ అధ్యక్షులు మంగిన సూర్య, నత్తా కృష్ణవేణి, ములపూడి అన్నపూర్ణదేవి, ఉండవల్లి జానకి, బోడపాటి వీర్రాజు, మున్సిపల్ కమిషనర్ బివి రమణ, పంపన అంజిబాబు, కొప్పిశెట్టి అల్వేల్ మంగతాయారు, చౌబాకుల శ్రీనివాస్, నూక కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు. మహిళా దినోత్సవ కార్యక్రమంలో భాగంగా తణుకు డిపో గ్యారేజ్ ఆవరణలో మహిళా ఉద్యోగులకు లెమన్ స్పూన్ మ్యూజికల్ చైర్ పోటీలు నిర్వహించారు. మ్యూజికల్ చైర్లో కండక్టర్ జాగు నాగకుమారి, లెమన్ స్పూన్లో ఆర్టీసీ కానిస్టేబుల్ మడికి దుర్గా విజేతలుగా నిలిచారు. కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న మహిళా ఉద్యోగులను డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్ అభినందించి విజేతలకు ఈ నెల 12న భీమవరంలో జిల్లా ప్రజా రవాణా అధికారి అడ్డగారి వీరయ్య చౌదరి బహుమతులు అందజేస్తానని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ తన్నీరు పున్నయ్య, గ్యారేజ్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్, సెక్యూరిటీ హెడ్ కానిస్టేబుల్ సాయిబాబా, డిపో క్లర్క్ కుమారి, ఎస్డిఐ రాజు, డిఎం షేక్లాల్, గ్యారేజ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సకల జనుల చైతన్యం కోసం నిర్వహించిన రేపటి కోసం పాదయాత్ర లక్ష్యం నెరవేరిందని తణుకు మాజీ ఎమ్మెల్యే ఆర్మి రాధాకృష్ణ అన్నారు. వైసీపీ అసమర్థత, అరాచక పాలన మీద అన్ని వర్గాల ప్రజల్లో అవగాహన కలుగుతోందని ఆయన వివరించారు. పాదయాత్ర చివరి రోజు తణుకు మండలం వేల్పూర్లో నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహం, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్మి రాధాకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు కోసం, తణుకు ప్రజల వికాసం కోసం పాదయాత్ర చేసినట్లు వెల్లడించారు. అన్ని వర్గాల ప్రజలు వైసీపీ పాలనతో విసిగిపోయారని అన్నారు. 4.5 ఏళ్ల పరిపాలనలో ప్రగతి అంతా పడకేసిందని, పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయని ఆర్మి రాధాకృష్ణ వివరించారు. నియోజకవర్గం అంతటా రోడ్లు సక్రమంగా లేవని ఆర్మి రాధాకృష్ణ వెల్లడించారు. డ్రైనేజ్ పరిస్థితి పూర్తిగా అదుపు తప్పిందని పేర్కొన్నారు. అన్ని చోట్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని, సమస్యల గురించి పట్టించుకునే నాదుడే లేరని వివరించారు. రాబోయే కాలంలో తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని, ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని అన్నారు. గ్రామంలో భారీ కేక్ తీసుకువచ్చి కేక్ కటింగ్ చేయించారు. ఉత్సాహంగా పాదయాత్ర ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో తణుకు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పీతాని మోహన్, గుబ్బల శ్రీనివాస్, విశ్వనాథం కృష్ణవేణి, రెడ్డి కేశవ, గున్నం రాజారావు, పెన్నాడ సత్యనారాయణ, శంకర వెంకట్రావు, నాగ వెంకట్ కుమార్, వల్లి రమేష్, వల్లూరు మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ నియోజకవర్గంలో చేసినటువంటి పాదయాత్రలో ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేసే విధంగా ఈ దుర్మార్గపు కక్షపూరిత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు పరిపాలన తీసుకురావాలనే ధ్యేయంతో ఈ రాష్ట్రంలో మరలా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నూతన ప్రభుత్వం వస్తేనే ప్రజలందరి జీవితాలు బాగుంటాయనే ఆలోచనతో
గ్రామాలు అభివృద్ధి చెందుతాయనే ఆలోచనతో సంక్షేమ కార్యక్రమాలు కూడా ఎటువంటి పార్టీలు లేకుండా అందరికీ కులమతాలకు అతీతంగా అందిస్తారనే ఉద్దేశంతో ఈరోజు ప్రజలందరినీ కూడా కలిసి చైతన్య యాత్రలో పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ 16 రోజుల్లోనూ కూడా సకల జనులు అనేక కులాల వారు అనేక వర్గాల వారు పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలియజేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయో వారందరూ కూడా తెలియజేయడం జరిగింది. అనేక సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితిని కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏదైతే అభివృద్ధి చేశామో ఆ అభివృద్ధి తప్పితే ఈరోజు ఎటువంటి అభివృద్ధి కూడా జరిగినటువంటి పరిస్థితి లేదు. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగే విధంగా కొత్త కాలనీలు వచ్చినాయి. అక్కడ డ్రైనేజీల నిర్మాణం అస్తవ్యస్తంగా చేశారు. నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లోనూ కూడా ఈరోజు పారిశుద్ధ్యం లేకుండా దోమల సమస్యలతో ప్రజలందరూ కూడా బాధలు పడుతున్నటువంటి పరిస్థితి. రైతాంగానికి సంబంధించి 4 సంవత్సరాలుగా ఏ విధంగా రైతులు ఇబ్బంది పడుతున్నారో మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా యువకులు ఈరోజు చదువుకున్నటువంటి యువకులు ఉద్యోగాలు లేకుండా ఖాళీగా ఉండేటటువంటి పరిస్థితి ప్రభుత్వం తీసుకొచ్చింది అనేది యువత అంతా కూడా వాపోతున్నటువంటి పరిస్థితి. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు పూర్తిగా దాని మీద నిర్లక్ష్యం చేసి ఏదో వాలంటీర్ జాబులు ఇచ్చామని చెప్పి ఈరోజు ఘనంగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. దానికి విరుద్ధంగా ఈరోజు గ్రామాల్లో యువత అంతా కూడా మళ్ళా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వస్తేనే వారందరికీ కూడా కొత్త వెలుగులు వస్తాయని ప్రతి ఒక్కరూ కూడా ఆశిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి. 16 రోజులుగా మేము చేసినటువంటి పాదయాత్రలో నియోజకవర్గంలో అనేక సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వం సృష్టించిన సమస్యలను తెలుసుకోవడం జరిగింది. అలాగే ఈ ప్రభుత్వం అభివృద్ధి లేదు, సంక్షేమం పూర్తిగా లేదు. ఈ విధంగా రాబోయే రోజుల్లో మరలా తెలుగుదేశం జనసేన ప్రభుత్వంలో ఈ నియోజకవర్గంలో అసలైన అభివృద్ధి సిసలైన సంక్షేమాన్ని చేసి చూపించే బాధ్యత తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ నియోజకవర్గ ప్రజలు తెలుగుదేశం జనసేన జెండా ఎగరేయడానికి ఈరోజు పూర్తిగా సంసిద్ధులై వారందరూ కూడా పాదయాత్రకు సంఘీభావం ప్రకటించారు. రానున్న సాధారణ ఎన్నికలకు సంబంధించి తణుకు మండల తేతల్లో ఓటర్లు స్వేచ్ఛగా ప్రశాంతంగా ఓటు హక్కులు వినియోగించుకునే విధంగా పోలీసులు కవాతు నిర్వహించారు. ఓటు వేసుకునేందుకు ప్రజలు ఓటర్ల ధైర్యం భద్రతాభావాన్ని నింపేందుకు సాయుధ బలాలచే కవాతు నిర్వహించారు. రూరల్ సిఐ జీవి నాగేశ్వరరావు, ఎస్ఐ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. కనీస చట్టాలు మహిళలకు అమలు చేసిన రోజునే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ అడ్డగారి అజయ్ కుమారి అన్నారు. శనివారం ఇరగవరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం 5 ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అజయ్ కుమారి మాట్లాడుతూ మహిళలు కార్మిక ఉద్యమంలో అనేక పోరాటాలు చేసి ప్రాణత్యాగాలు చేసి పని గంటలను 8 గంటలు సాధించుకున్నారని, అనేక చట్టాలను సాధించుకున్నారని, వాటిని అమలు చేసుకోవడానికి మరలా మహిళలు ఉద్యమించవలసిన అవసరం ఉందని అన్నారు. అంగన్వాడీ ఆశా వర్గాల మహిళలు అనేక సేవా కార్యక్రమాలను ప్రజలకు అందిస్తున్నా వాళ్ళకి కనీస ప్రభుత్వ పథకాలు కూడా అమలు కావడం లేదని, సుప్రీంకోర్టులో కనీస వేతనం 26,000 ఇవ్వాలని తీర్పిచ్చినా ప్రభుత్వాలు అమలు చేయడం లేదని అన్నారు. మహిళలకు దేశంలో రక్షణ లేకుండా పోయిందని, నిమిషానికి ఒక మానభంగం దాడులు జరుగుతున్నాయని, వాటిని అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. మహిళలందరూ వారి యొక్క హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు విజయ్ కుమారి, శ్యామల, ఆశా వర్కర్లు రూపావతి, సిఐటి నాయకులు కామల మునుస్వామి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.